ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఎందుకు ఇష్టానుసారంగా ప్రవర్తించాడు? రాజు లేడు అంటే నాయకుడు లేడు. వినాలి, ఎవరు లేరంటే ఈయనకి ఏమండి, ఇశ్రాయేలుకి ఆ దినముల్లో ఇశ్రాయేలుకి రాజు లేనందున ప్రతివాడును తనకు ఏది ఇష్టమో అది చేసుకున్నాడు. ఈరోజు నాయకుడు లేకుండా జీవించేవారు చాలామంది ఉన్నారండి. మీరు గమనిస్తే హైదరాబాదులో పెద్ద సేవకుడు, ఎవరైనా పెద్ద సేవకుడు, మీ అందరికీ తెలుసు, నేను పేరు చెప్పను. ఆయన ఏం చేశాడంటే ఆయన పెద్ద సేవకుడు ఏం చేశాడని అడిగాను నేను. అమ్మా, లైవ్లో వాక్యాలంట. లైవ్లో వాక్యం విన్నాడు. అక్కడికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలా? కాకినాడలో పెట్టాడు, ఇంకో దగ్గర పెట్టాడు, చాలా దగ్గర పెట్టాడు. ఎక్కడో ఉండి లైవ్లో వాక్యం చెప్తే ఎల్ఈడి స్క్రీన్లో వాక్యం వేయాలంట. ఇప్పుడు నాయకుడు ఉన్నాడా సంఘానికి? ఎక్కడున్నాడు నాయకుడు? హైదరాబాద్లో ఉన్నాడు. కష్టం వస్తే నాయకుడి దగ్గరికి వెళ్తాడు. పోనీ నాయకుడు అక్కడ ఉన్నాడు, సంఘం ఇక్కడ ఉంది. ఈ నాయకుడికి, ఈ విశ్వాసులకు కష్టం వచ్చింది, నాయకుడికి తెలుసు. నాయకుడు వచ్చాడు, సపోజ్ వచ్చి చూశాడు, నీ పేరేంటి, నీ ఊరేంటి, ఆయన నాయకుడు తెలుస్తుందా? వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని దర్శించి ప్రార్థన చేసే పని ఉంది ఆయనకి? ఇంత స్కానర్ పెడతారు, వేసేయండి అంటాడు. విమర్శించడానికి మాట్లాడలేదు, కానీ నాయకుడు లేకపోతే ఎవడిష్టం ఆడదైపోద్ది. సంఘంలో అయినా సమాజంలో అయినా సరైన రాజు లేకపోతే, సరైన నాయకుడు లేకపోతే ఎవరిష్టం వారిది. ఆత్మీయంగా దిగజారిపోవడానికి మూల కారణం అది. ఏమండి, కాపరలేని గొర్రెలు ఎలా తిరుగుతాయంట? దారి తప్పుతాయంట. ఏమండి, కట్టు లేకపోతే ప్రజలు ఎలా తిరుగుతారు? ఇష్టానుసారంగా తిరుగుతారు. ఒక నిబంధన ఉండాలి, ఒక కట్టు ఉండాలి. ఒక ప్రాంతంలో ఒక సేవకుడు, ఒక నిబంధన, ఒక సేవకుని కింద ఆ విషయాలన్నీ మన జీవితంలో జరగాలి. అవి జరుగుతూ ఉన్నప్పుడే ఏమండి ఆత్మీయతలో ఎదుగుతూ ఉంటాం. ఒకవేళ ఆత్మీయతలో దిగజారిపోతే సేవకుడు లేదా నాయకుడుగా ఉన్న వ్యక్తి గర్దిస్తాడు. ఏమండి, నాయకత్వం లేకపోతే ఏమవుతాడంట? ఎవరిష్టం అదైపోద్దంట. ప్రతి ఒక్కరు నాయకుడే. ఆలోచించండి, 10 మంది నాయకులు అనుకోండి, ఎవరి మాట వింటాం మనం? ఇక్కడ 10 మంది నాయకులుగా నిలబెట్టాం అనుకోండి, 10 మంది 10 మాటలు చెప్తూ ఉంటారు. అర్థం చేసుకోండి, ఏ మాట తీసుకోవాలి? ఇప్పుడు నేను 10 మంది మాటలు తీసుకుంటే పని జరగదు. ఒకరి మాట తీసుకుంటే మిగతా వాళ్ళు పని చేయరు. అంటే అందరు నాయకులు అయిపోతారు కొన్ని సంఘాల్లో. అంటే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే, ఆలోచించండి, నాయకుడు అనేవాడు లేదా రాజు అనేవాడు, ఏమంటే కాపర్ అనేవాడు లేకపోతే మనుషుల ఆలోచనలు ఇష్టానుసారం అయిపోతూ ఉంటాయి. ఏమంటే ఆత్మీయంగా కూలిపోవడానికి అది ప్రాముఖ్య లక్షణంగా కనబడతా ఉంది. కనుక ఒక నాయకత్వంలో మనం ఉండాలి. ఒక నాయకత్వంలో మనం ఉండాలండి. ఒక రోజు నాకు బాగా గుర్తుంది, జాషువా ఒక మాట అన్నాడు నాతో. జాషువా ఒక మాట అన్నాడు. మీకు అందరికీ తెలుసు, పర్లపేటలో సంఘం ఉండేది. ఏమండి, పర్లపేటలో ఉండేది కదా. ఉదయం ఇక్కడ ఆరాధన జరిగేది. పాపం మధ్యాహ్నం నేను, పాస్టమ్మ, ఆ కరుణ, మేము ముగ్గురు వాడికి వెళ్ళి ఆరాధన చేసుకునేవాళ్ళం. కరుణ 2 పిల్లలు వేసుకొచ్చేసింది పాపం పైకి. పాపం నిద్ర వచ్చేతనే సరే కుణుకుతూ కేళ్తూ లాగుతూ ఏదో పాటలు పడింది మాతోది. తమ్ముడు రావే తమ్ముడు అంటే, అనే మా వాక్యంలో ఎలా ఉందని అని, ఏముంది అంటే ఒక బోధే వినమందని అనేవాడు. నిజమే, అప్పుడు నేను అనుకున్నాను, ఒక బోధేనా, నా బోధే కదా అక్కడనే, ఒక బోధే కదా అనుకున్నాడు మనసులో. మరి అలా ఆలోచిస్తే ఇంకోటి అనుకున్నాను ఏంటంటే, అనేకమైన బోధలు వినడం కరెక్ట్ కాదనిపించేది. నిజం, మనం నిజమే. కానీ ఇప్పుడు సమాజం ఏమైంది, అనేకమైన బోధలు వింటుంది, అనేకమైన నాయకులను ఎదుర్కొంటుంది, అనేకమైన వ్యక్తుల్ని సంప్రదిస్తూ ఉంది. ఇదంతా దేనికి కారణం అంటే భ్రష్టులైపోవడానికి కారణం అవుతుంది. మీరు గమనించగలిగితే అనేకమైన బోధలు కూడా మనం వినకూడదు. విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేశాను? అనేకమైన నాయకులు ఉండడం వలన ఏది సరైందో అవగాహనలోకి రాలేము మనం. దానిని బట్టి సరైన ఆత్మీయతలో లేకపోతే దిగజారిపోతూ ఉంటాం. ఆ పాస్టర్ గారు అలా చెప్పాడు, ఈ పాస్టర్, ఒక్కొక్క పాస్టర్ గారు ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్క రకంగా వివరిస్తూ ఉంటాడండి. ఏమంటే ఇదే వాక్యాన్ని వేరే వివరించే వాళ్ళు ఉన్నారు. కనుక అనేకమైన బోధన మనం వినకూడదు. యూట్యూబ్ వచ్చింది, లైవ్లో వచ్చే ఇష్టానుసారం వినకూడదు. మీరు గమనించండి, మీకు చెప్తున్నాను, ఆత్మీయంగా ఎదుగుదామని ఆలోచనలు అవి మానేయండి. ఈ రోజు నుండి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి, వ్యక్తిగతంగా వాక్యాన్ని చదవండి, వ్యక్తిగతంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని పెంచుకోండి.
ఏమండి ఎవరి వాక్యాలు బట్టి ఈరోజు చూడండి, నేను యూట్యూబ్లో చూస్తుంటే వందల వాక్యాలు పెడుతున్నారు మన గ్రూపుల్లో కూడా. నాకు అనిపిస్తుంది డిలీట్ చేద్దాం అనిపిస్తుంటుంది. అది కొంతమంది ఆత్మీయతలో పడిపోవడం కారణం అవుతుంది మీరు పెట్టే వాక్యాలు. గమనించండి, దాని లోతుని మీరు గమనించి పెట్టండి. దాంట్లో ఈ మధ్యకాలంలో ఒకరు పెట్టాడు, ప్రార్థన కోసం పెట్టాడు, వెంటనే అడుగుదాం అనుకున్న బాధపడతారని మాట్లాడలేదు. దాంట్లో చెప్పే వ్యక్తి ప్రార్థనే అవసరం లేదు అంటాడు. ఏ బోధ అంటాం మనం ఇప్పుడు? ఏ నాయకుడిని సందర్శించాలి? ఏ నాయకుని కింద ఉండాలి మనం ఇప్పుడు? బోధలో ఆయన చేసే బోధ ప్రార్థనకు ప్రాముఖ్యత లేదు అంటున్నాడు. ప్రార్థనకు ప్రాముఖ్యత ఎందుకు లేదు? రాత్రి ప్రసంగం అదే చేశాను ఇక్కడ. ప్రార్థనకు ప్రాముఖ్యత లేదంటే యేసు ప్రభువు ప్రార్థన ఎందుకు చేశారు? శిష్యులు ఎందుకు ప్రార్థన చేశారు? భక్తులు ఎందుకు ప్రార్థన చేశారు? ప్రార్థన చేయమని నిబంధన ఎందుకు ఉంది? ఆలోచన చేయండి. కొంతమంది ప్రార్థన చేసేవాళ్ళు వాక్యం అంటే చూడండి, భక్తుడు అంటాడు భక్తి ఎక్కితే ఏదంటే భ్రష్ట్ అయిపోతూ ఉంటాడంట. వాక్యం ఉంటుంది, మాట సరిగ్గా గుర్తు రావట్లేదు నాకు. ఏమంటే పౌలు అంటాడు కదా, నేను భ్రష్టుని అయిపోతానేమని భయపడతాడు పౌలు. కొంతమందికి వాక్యం ఎక్కువైపోయి భ్రష్టులు అయిపోతున్నారు. వాక్యం ఎక్కువగా యూట్యూబుల్లో విని మందిరాలకు మానేస్తున్నారు. దేవుని మందిరంలోనికి వచ్చి వాక్యం వినాలి. కరెక్ట్గా చెప్పాలని వాక్యానికి విలువ లేదా వాక్యానికి అర్థం తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? మందిరంలో కూర్చో వాక్యం వినాలి, బయట వినకూడదండి. ఎక్కడ పడితే అక్కడ వాక్యాన్ని కూడా వినకూడదు. మీకు తెలుసో తెలియదు, అపవిత్రమైన ప్రాంతంలో వాక్యాన్ని వినకూడదు. కొంతమంది ఫ్రెండ్స్ మధ్యలో కూర్చో వాక్యం వింటూ ఉంటారు, ఎక్కడో కూర్చో వాక్యం వింటూ ఉంటారు. అండ్ వాక్యంలో చక్కని మాట ఉంది, పందుల ముందు విత్తనాలను జల్లకూడదు, ముత్యములను జల్లకూడదు పందుల ముందు. చాలామంది చేసేయండి నాయకత్వాన్ని పక్కన పెట్టి ఎక్కడో విందాం ఏదో చేద్దామని వెళ్ళిపోతూ ఉంటారు. అది అన్నీ కరెక్ట్ కాదండి. వాక్యపు వెలుగులో మనం అర్థం చేసుకుంటే ఇది ఆత్మీయంగా దిగజారిపోవడానికే కారణాలు అవుతున్నాయి. అర్థాలు పెడర్థాలు తీసి నేను ఏం చేయలేనండి, మీరు ఆత్మీయ కోణంలో అర్థం చేసుకోండి. ఏమండి ఇక రాస్తున్న మాటలు ఏమంటే ప్రతివాడు ఏం చేస్తాడంట, వారికి ఏది ఇష్టమో అది చేస్తున్నారు. ఈరోజు సంఘాల్లో ఏం జరుగుతున్నాయి? ఎవరికి ఏది ఇష్టమైతే చేస్తున్నారండి. భక్తి ఇష్టమైతే భక్తి చేస్తున్నారు, భక్తి ఇష్టం కాకపోతే ఇంట్లో కూర్చొని ఉంటున్నారు. ఏదో పురుషుల సంఖ్య తగ్గడానికి కారణం ఏంటంటే భక్తి ఎక్కువైపోయింది అంటాను నేనైతే. ఏమండి భక్తి ఎక్కువైపోయింది. ఎక్కడున్నా పర్లేదు యూట్యూబ్లో వాక్యం వినేచ్చు కదా అనుకుంటున్నారు. దేవుని సన్నిధిలో సమీపించి దేవుణ్ణి ఆరాధించమని ఉంది, కానీ ఏమన్నా ఎక్కడో ఉండి ఆరాధించమని లేదు. దేవునికి సమీపించి వాక్యాన్ని వినాలి, దేవునికి సమీపంగా ఉండి ప్రార్థన చేయాలి, దేవునికి సమీపంగా ఉండి ఆరాధన చేయాలి, దైవ సన్నిధిలో సమీపంగా ఉండి దేవుని స్తుతించాలి. ఇవన్నీ ఆత్మీయంగా ఎదుగుదలకి ప్రాముఖ్యమైన లక్షణాలు. ఎక్కడో ఉండి వింటే అవి ప్రాముఖ్యత కాదండి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఏమండి చెప్దాం హల్లెలూయా. ఏమండి ఇక్కడ రాస్తున్న మాటలు ఏంటంట, నేను చెప్పిన మాట ఏంటది, సరైన నాయకత్వాన్ని కలిగి ఉండాలి. ఎన్నో మాట ఇది? 7వ మాటగా సరైన నాయకత్వం కలిగి ఉండాలి. 8వ మాట మీకు చూపిస్తా ఉన్నాను, త్వరగా చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 14 మాటలు ఉన్నాయి. 7 అయినా ఇంక 7 ఉన్నాయి, టైం లేదు, అయిపోయింది. తర్వాత కంటిన్యూ చేద్దామా? వచ్చే వారం కంటిన్యూ చేద్దామని దేవుని స్తోత్రం చెప్పండి. త్వరగా నేను అవుట్లైన్ చెప్పికెళ్ళిపోతాను, వచ్చే వారంటే మళ్ళీ బాగోదు. ఏమండి దేవునికి స్తోత్రం చెప్తాం, ఒకసారి చెప్పాలి హల్లెలూయా. చూడండి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. శాంతి యాకోబు రాసిన మొదటి పత్రిక 13వ వచనం. దేమా అనే వ్యక్తి ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి దశలోనికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. ఏమండి లోకాన్ని స్నేహించే వ్యక్తులు ఆత్మీయంగా దిగజారిపోతారు. ఎక్కడుంది మాట? 4:10 తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4:10 అంటాడు ఏమని, దేమా అనే వ్యక్తి ఏం చేస్తాడంట, ఇహలోకాన్ని ప్రేమించాడు. మనం దేన్ని ప్రేమిస్తున్నాం ఇప్పుడు? దేన్ని ప్రేమించాలి మనం? ఎవరిని ప్రేమించాలి మనం? ఏమో చెప్పరే, మౌనంగా ఉంటున్నారు. దేవుని ప్రేమించాలండి, లోకాన్ని కాదు. లోకాన్ని ప్రేమించడం వలన ఆత్మీయ స్థితిలో దిగజారిపోతూ ఉంటాం. చూడండి యాకోబు రాసిన పత్రిక 9వ మాట, మొదటి అధ్యాయం 13వ వచనం. శాంతి చదవమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. కొంతమంది దేవుని చేత దేవుడు శోధించండి అని అంటారు.
ఏమండి, దేవుని పైన దోషాన్ని మోపేవారంగా ఉంటాం. ఆత్మీయతలో కూలిపోవడం కారణాలు, మనకి ప్రమాదం జరిగిందనో, శోధన వచ్చిందనో, కష్టం వచ్చిందనో దేవునిపై నెపాలు వేయకూడదు. ఇదిగో కారణం ఏంటంటే నువ్వు భ్రష్టుడు అయిపోతున్నావు, కారణం ఏంటంటే ప్రార్థన మానేసావు, కారణం ఏంటంటే ఆరాధన మానేసావు, కారణం ఏంటంటే మందిరానికి దూరంగా ఉన్నావు, కనుకనే శ్రమలు వస్తున్నాయి అనుకోవాలి నువ్వు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? దేవుని పైన నెపాలు మోపుతూ ఉంటాం, దేవుని పైన దోషాలు మోపుతూ ఉంటాం. దేవుడే చేసేది నాకు ఇదంతా అంటాం. ఏం చేయాలండి? దేవుడే చేశాడంట. ఎన్నో మాట దేవుడి పైన దోషం మోపకూడదు. తొమ్మిదిగా ఏంటంటే చెప్పాలి, స్త్రీలు దేవుని పైన దోషాన్ని మోపకూడదు. 10వ మాట చూపిస్తాను, త్వరగా చూడండి. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 33వ వచనం. అందుకు పేతురు, ఈ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడు అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. యేసు ప్రభు వారిని పట్టుకోబోతున్నారు, యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించబోతున్నారు, యేసు ప్రభు వారిని హింసించబోతున్నారు, యేసు ప్రభు వారిని గాయపరచబోతున్నారు. యేసు ప్రభు వారు అంటున్నారు, అయ్యా నా నిమిత్తమై మిమ్మల్ని చాలామంది అభ్యంతరపరుస్తారు అంటే పేతురు అంటున్నాడు. ఏంటి తెలిసి ఈ లక్షణం? ఆత్మీయంగా దిగజారిపోవడం కారణం. దేవుడే బోధిస్తూ ఉంటే పేతురు దేవుడితో అంటున్నాడు ఏమని? అయ్యా నేను అలా అభ్యంతరపడను నీ విషయమై అంటే, నాకు నేను అని చూపించుకునే లక్షణం ఇది. నేను చేశాను అని చెప్పుకునే లక్షణం, నేను చేయగలను అని చెప్పుకునే లక్షణం, నేనున్నాను అని చెప్పుకునే లక్షణం ఏంటి? నేనే చేస్తాను అనుకునే గర్వం ఆత్మీయంగా కూలిపోవడం కారణం. దేవుడు అట్లనే నువ్వే అబద్ధం ఆడతావు. ఏమని? నేను ఎవరో ఎరుగునని చెప్తావు. ఏ లోపంట కోడు కూయక మునిపే 3 సార్లు అబద్ధం ఆడేస్తావు పేతురు నువ్వు అంటున్నాడు. ఆలోచించండి. పేతురు ఏమంటున్నాడు? అయ్యా ఎవరు అభ్యంతరపడినా నేను మాత్రం నిన్ను బట్టి అభ్యంతరపడినయ్యా అంటాడు. అంటాక కొన్ని సందర్భాల్లో ఎవరు చేస్తున్నారు పని నేనే చేస్తాను, మందిరంలో పని అంటే నేనే చేస్తాను, నా తర్వాత ఎవరైనా వచ్చి చేస్తారంటే ఎవరు రారు, నేను మాత్రమే వచ్చి చేస్తాను అనుకుంటూ ఉంటాం. వాక్యంలో అట్లా చూడండి, దేవుడు స్పష్టంగా చెబుతున్న మాట, నీవు ఎవరైనా నిన్ను అభ్యంతరపరుస్తారంటే ఆయన అంటున్నాడు నేను మాత్రం అందరిలో వినొచ్చు కదా, ఏమన్నా అందరిలా వినొచ్చు కదా, నేనున్నాను అన్నాడు. దేవుడు అంటాడు నువ్వే అభ్యంతరపడతావు అంటున్నాడు. ఈ లక్షణం ఆత్మీయతలు పడిపోతుంది. నేను చేస్తున్నాను అనగానే అపవాది వచ్చేస్తాడు, వెంటనే అపవాది కోల తీసేస్తాడు. ఇదిగో అపవాది వచ్చి నువ్వే చేస్తావా ప్రతిదిని, ఇంకెవరో చేయడా, నీవే చేస్తావా, సంఘంలోనే చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నా నువ్వు ఎందుకు చేయాలి అనే భావన నీలోకి తీసుకొస్తాడు. ఆత్మీయ స్థితి నుండి అగాధానికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆత్మీయ స్థితి నుండి పతనమైపోవడం కారణం ఏంటంటే నేను మాత్రమే చేస్తాను, నేను అనే భావం మీలో ఉంటుందంట. ఆ భావం ఉండకూడదు మనలో. ఆ భావం ఎప్పుడైతే వచ్చిందో ఏమండి మనం పతనమైపోవడానికి, ఆత్మీయతలు దిగిచిపోవడానికి కారణం అవుతుంది. ఏమండి 10వదిగా ఏంటంటే అది నేను అనే భావం ఉండుట వలన మా ఆత్మీయ స్థితి నుండి దిగజారిపోతా ఉన్నాం. 11వదిగా చూడండి, గలతీయులకు రాసిన పత్రిక అయిపోతున్న వాక్యాన్ని ముగించిపోతాను. 11 గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం 11వ మాటగా చదవమ్మా. చూడండి, ఇక్కడ రాస్తున్న మన ఎంత చక్కని మాటలు రాస్తా ఉన్నాడు. మళ్ళీ చదవం మొదటి నుండి. మీరు ఇంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి వ్యర్థముగానే ఈ ఇన్ని కష్టములు అనుభవించిదిరా, ఇది నిజముగా వ్యర్థమగునుగా ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఏమంటే ఇక్కడ రాష్ట్రం మొట్టమొదటిగా ఎలా ఆరంభించామంటే మనం ఎలా ఆరంభించామంట? ఆత్మానుసారంగా ఆరంభించబడిన వ్యక్తులు, రక్షించబడిన మనం ఆత్మానుసారంగా ఉండవలసిన వ్యక్తులు. కానీ ఎలా మారిపోయామంట? శరీరానుసారులుగా మారిపోయాం. ఏమండి, పొందుకున్న రక్షణ నిర్లక్ష్యం చేస్తారు కొంతమంది.
ఆత్మలో ఏమండి ఆత్మీయంగా దిగజారిపోవడం కారణం పొందుకున్న రక్షణ నిర్లక్ష్యం చేయడం. ఏమండి ఇది పాపం అని తెలిసిన ఆ పాపం చేస్తాడు రక్షణ నిర్లక్ష్యం చేసి. ఇదిగో ఈ పాపం చేయకూడదని సేవకుడు బోధించిన, సమాజం చెప్పిన, కుటుంబం చెప్పిన వినడు. వినకపోగా పొందుకున్న ఆ యొక్క రక్షణ నిర్లక్ష్యం చేస్తాడంట. ప్రారంభంగా ఎలా ప్రారంభించాడంటే ఆత్మానుసారంగా ప్రారంభించాడు. అద్భుతాలను చూసే కొలదిగా, అద్భుతాలు పొందుకునే కొలదిగా, ఆశ్చర్యక్రియలను పొందుకునే కొలదిగా ఏమండి ఈ ఆత్మీయతలో దిగజారిపోతూ ఉన్నాడు. ఆత్మీయలో దిగజారిపోవడం కారణం ఏంటంట ఏమండి రక్షణను నిర్లక్ష్యం చేయడం. 11వది ఏంటి? రక్షణను నిర్లక్ష్యం చేయడం. మనం పొందుకున్న రక్షణ కాపాడుకోవాలి. బిడ్డల్ని ఎలా కాపాడుతూ ఉంటారు? శ్రమల నుండి, కష్టాల నుండి, ఏమండి మనకున్న ఇబ్బందుల నుండి బిడ్డలు కలగకుండా వారిని సంరక్షించుకుంటూ, పోషించుకుంటూ ఎలా అయితే కాపాడుకుంటామో రక్షణను ఇంకా పరిశుద్ధమైంది కనుక, రక్షణ ఇంకా శ్రేష్టమైంది కనుక ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈరోజు చాలామంది పాపం చేసేవారు ప్రభు బలలో పాల్గొంటున్నారు. మరలా దయ్యపు బలు అంటే లోకానుసారమైన క్రియల్లో కూడా పాల్గొంటూ ఉన్నారండి. ఆత్మీయ స్థితిలో దిగజారిపోవడం కారణం రక్షణను నిర్లక్ష్యం చేయడం. చూడండి 12వదిగా వాక్యం చదువుతాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 12వదిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్తాం బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత అతడు నిందల పాలై అపవాది ఉరిలో పడకుండానట్లు సంఘమునకు వెలుపలి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండాలి. మీరు ఇక్కడ ఈ విషయాన్నంతా మీరు గమనించుకుంటూ వెళ్తే మంచి మాటలు రాయబడి ఉన్నాయి. మంచి మాటలు ఏంటంటే సంఘములో అధ్యక్ష పదవిని ఆశించిన వాడు ఎలా ఉండాలో చెప్పుకుంటూ వస్తూ ఇక్కడ అంటున్నాడు ఏమండి రక్షించబడిన మనం అధికారాలు కోరుకోవద్దు అంటాడు. అధికారాన్ని కోరుకుంటే ఈ విధంగా ఉండాలంటాడు. అధికారాలు పొందుకున్న వారు ఖచ్చితంగా ఇలాగనే ఉండాలి అనే నిబంధన బైబిల్ గ్రంథంలో ఉంది. ఈ నిబంధన మీరిన వాడు ఆత్మీయంగా కూలిపోతూ ఉంటాడు. ఈ నిబంధన మీరిన వాడు ఆత్మీయంగా దిగజారిపోతూ ఉంటాడు. ఏమండి క్రొత్తగా రక్షించబడిన వాడు అధికారాన్ని కోరుకోకూడదు. ఒకవేళ అధికారాన్ని కోరుకుంటే వాక్యానుసారంగా జీవించాలి. 12వది ఏంటంటే అధికారాన్ని కొత్తగా రక్షించబడిన అధికారాన్ని కోరుకోకూడదు. ఒకవేళ కోరుకుంటే దాని ప్రకారంగా వాక్య ప్రకారంగా జీవించాలి. చూడండి 13వదిగా చూడండి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ గలతీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాని భిన్నమైన సువార్త ప్రకగు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. హల్లెలూయా. చూడండి ఈరోజు మీరు గమనించండి, కొత్త బోధలు వచ్చేసాయి, కొత్త వాక్యాలు వచ్చేసాయి, ఆకర్షణీయమైన ఆలోచనలు, ఆకర్షణీయమైన మాటలు వచ్చేసాయి. దేని వైపు తిరిగిపోతాం మనం? భిన్నమైన బోధ, వాక్యానికి వ్యతిరేకమైన బోధ. ఎవరైనా చక్కగా 4 మాటలు ఇంగ్లీష్లో మాట్లాడితే ఆ బోధ. యూట్యూబ్లో ఎవరి బోధలు ఎక్కువ అల్సర్లు అవుతుందో తెలుసా? 2 ఇంగ్లీష్ పదాలు 4 హిందీ పదాలు కలిపి మాట్లాడితే బోధ హిట్ అయిపోతుంది. ఏమండి భిన్నమైన బోధలు వింటున్నారండి ఈరోజు సమాజం. మనిషి ఆత్మీయంగా దిగజారిపోవడానికి, క్రైస్తవులు ఆత్మీయంగా దిగజారిపోవడానికి కారణం భిన్నమైన బోధలు వినడం. వినాలి, గమనించాలి. భిన్నమైన బోధలు మనం వినకూడదు, ఇతర బోధలు మనం గమనించకూడదు, అసలు పట్టించుకోకూడదు. ఏమంటే కొన్ని సంఘాలు నాకు ఆశ్చర్యం కలుగుతాను చూస్తే. లోదన సంఘాలు ఉన్నాయి, వాళ్ళు బోధ తప్ప ఇంకెవరి బోధ వినరు. జాన్ వెస్లీ కాదు, అతను కానీ గొప్పోడు వచ్చిన బోధ వినరు. ఏమండి హెబ్రోన్ సంఘాలు ఉన్నాయి, వాళ్ళు బోధ తప్ప ఇంకే బోధలు వినరు. పెంతెకోస్తోళ్ళు ఒకటే అన్ని బోధలు వింటారు, నానా చెత్త గీచుకుంటారు, ఉన్న ఆ ఆత్మీయ స్థితిని పతనం చేసుకుంటారు. నిజమమ్మా, పెంతెకోస్తోళ్ళు ఒకలే అనేకమైన బోధలన్నీ విని ఆత్మీయ స్థితిని పతనం చేసుకుంటారు. మీకు తెలుసో తెలీదో, మనకు బాగా తెలుసు, కోనబేడలో సంఘం ఉంది, పెద్ద సంఘం. ఏ సంఘం పేరు ఎందుకు కానీ పెద్ద సంఘం ఉంది.
మీరు గమనించారు ఎప్పుడైనా సంఘాన్ని? 100 మంది సేవకులు రాని, 100 మంది సేవకులు రాని, వాళ్ళ సేవకులకి ఇచ్చే విలువ ఇంకెవరికి ఎవరు. చాలా మీటింగ్స్కి వెళ్ళిన వాళ్ళ దగ్గరికి సేవకులు అని తెలిసిన పిల్లరు, కూర్చోమని అనరు, వీళ్ళు కూడా పట్టించుకోరు. వాళ్ళ సేవకులు రాగానే చేసే పని తెలుసా? వాళ్ళ సేవకులు నిలబడి వాక్యం చెప్పగానే పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతారు. ఎన్ని బోధలు రాని వినరు ఇంక వాళ్ళు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అనేకమైన బోధలు వినడం అనవసరం. వినడం వల్ల మన ఆత్మీయ స్థితి పాడైపోతుంది. భిన్నమైన బోధలు వినకూడదు. ఏమండి? ఎందుకంటే ఆత్మీయంగా బలపరచబడ్డాం కంటే వాక్యం విని బలపరచబడేది ఏది కనబడాలి కదా అని నేను ఎందుకు ఈ మాట వాళ్ళు ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ఖచ్చితంగా ఏమంటే దేవుని యొక్క సేవకుని గౌరవిస్తూ ఉంటారు, ఏమంటే సంఘంలో వాక్యం వింటారు, సేవకుడు వస్తే విలువిస్తూ ఉంటారు. ఇవన్నీ కాదని ప్రత్యేకమైన పేట వేస్తారు వాళ్ళకి. ప్రత్యేకమైన పేట అంటే ఒక చేయడానికి కాదు నా ఉద్దేశం, అంటే ప్రత్యేకమైన స్థానంలో పెడతారు. మిగతా వాళ్ళ కూడా వాళ్ళకి అనవసరం. వాళ్ళ సంఘ కార్యక్రమాలే ప్రాముఖ్యమైనట్టు ఉంటారు వాళ్ళు. భిన్నమైన బోధలు అనడం వల్ల అన్నీ కావాలనిపిస్తుంది మనకి. ఎక్కడికో ఎందుకు ఓసన్న వాళ్ళనే చూడండి, వాళ్ళ బోధల కంటే వేరే బోధలకు ప్రాముఖ్యత ఇస్తారా? చెప్పండి, వినపడుతుంది మీకు నా మాటలు? వాళ్ళ బోధలకు వాళ్ళు ఇచ్చే ప్రాముఖ్యత బయట సేవకులకు ఇస్తారు వాళ్ళు? విశ్వాసులు చెప్తున్నాను నేను. ఎవరండి? వాళ్ళకే ఇస్తారు. మీరు గమనించగలిగితే నేను 100 మందిని పరిచయం చేస్తాను అలాంటి మీకు. భిన్నమైన బోధలు, వ్యతిరేక బోధలు, ఇతర బోధలు వారు వినరు. ఓన్లీ హోసన్న బోర్డర్స్ పెట్టుకొని ఆ మాటలు వింటారు వాళ్ళు. ఎందుకని ఆత్మీయ స్థితిలో ఎక్కడ దిగజారిపోతాం అనేకమైన బోధలు వినడం వల్ల. ఈ మధ్యకాలంలో ఒక యూట్యూబ్లో ఒక వాక్యం వచ్చిందండి, ఒక షార్ట్ ఫిల్మ్ అనమాట. వాళ్ళు చేసే వీడియో ఒకటి వచ్చింది. అంటే ఈ హోసన్న వాళ్ళు కాదండి, ఒకళ్ళు చేసిన వీడియో. వాళ్ళ సేవకుడు ఏం చెప్తే అదే వేదవాక్కు అన్నట్టు సంఘాన్ని తయారు చేస్తూ ఉన్నారు. మన సంఘాలు అలాంటివి ఉండవు. కానీ హృదయాన్ని పాడు చేసుకోవడానికి అనేకమైన బోధలు వినొద్దని చెప్తున్నాను. వినడం వల్ల హృదయాలు పాడైపోతాయి. రాస్తున్నమాట అదే. ఏమని చదవన మాట 6వ వచనంలో ఏమంటున్నారు? క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం కలిగింది. ఏమండి? వాక్యాలు బోధించేవారు సేవకులైనా ఇంకెవరైనా క్రీస్తుని హైలైట్ చేయాలి. కొంతమంది వీళ్ళు క్రీస్తు అయిపోతున్నారు. యేసు ప్రభుకు పరిచయం చేయడం మానేశారు, సేవకులకు పరిచయం చేయడం మొదలెట్టారు. వీళ్ళు చెప్పులు మోసేవాడు ఒకడు, బైబిల్ మోసేవాడు ఒకడు, ఏమండి వాళ్ళు బట్టలు ఉతికేవాడు ఒకడు, ఇంకోడు. ఎందుకండి అలాంటి వాక్యాలు విని మనమే నేర్చుకుంటాం చెప్పండి ఒకసారి. నిజంగా ఈ మధ్యకాలంలో అడ్వాన్స్ విలియమ్స్ గారు అని గొప్ప దైవజనుడు ప్రవచనాలు కూడా చెప్తుంటారు. ఆయన చెప్పిన 100% జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఆయన కోసం అందరూ చెప్తున్నాడంటే మంటతో వాక్యం చెప్తూ ఉంటాడు. సేవకుల్ని గర్దిస్తాడు, విశ్వాసాలని ఖండిస్తూ ఉంటాడు. సేవకులు ఏ విషయాల్లో గర్దిస్తాడంటే బైబిల్ మోసేవాడు ఒకడు అంటాడు ఆయన చెప్పిన వాక్యంలో. బైబిల్ మోసేవాడు ఒకడు, చెప్పులు మోసేవాడు ఒకడు. ఏమంటే ఒక పాస్టర్ గారు ఈయన కలిసి స్వామి గారిని ఒక దైవజనుడు, ఆయన ఒక పాస్టర్ గారి మధ్యలో జరిగిన సంభాషణ వాక్యం చెప్పడానికి వెళ్ళాడంటండి. ఇంటి పేరు గుర్తులేదు నాకు, స్వామి గారిని గుర్తుంది. ఆయన వాక్యం చెప్పడానికి వెళ్తే ఉదయాన్నే బాత్రూమ్కి వెళ్తారు అందరూ. బాత్రూమ్స్ లేవు ఆ ఊరిలో, పల్లెటూరు. అయితే ఉదయాన్నే బాత్రూమ్కి బహిర్భూమికి వెళ్ళిపోతూ ఉంటే ఇద్దరు కలిసి వెళ్తున్నారు. అయ్యా బయటికి వెళ్ళిపోతున్నాం, నీళ్ళు తీసుకెళ్ళలేదు కదా అని ఆ పాస్టర్ గారు స్వామి గారు అడిగారంట. నీళ్ళు ఉంటాయి లేండి అన్నారంట. సరే అని చెప్పి అక్కడ చెరువు ఉందేమో అనుకుని వెళ్ళిపోతున్నారంట ఇద్దరు. వెళ్ళిపోతూ ఉంటే ఒక వ్యక్తి 2 చెంబులెట్టుకుని నడిచి వెళ్ళిపోతున్నారంట. 2 చెంబులెట్టుకు ఒక కుర్రోడు వెళ్ళిపోతున్నాడు, యవనస్తుడు. వెళ్ళిపోతా ఉంటే ఎవడు రైడు 2 చెంబులెట్టుకు వెళ్తున్నాడు, ఒకటి ఈయనకే ఇంకోటి ఎవరికైనా అనుకుని పాస్టర్ గారు నవ్వుకుంటున్నాడంట. ఇంతకీ వెళ్ళిన తర్వాత అయ్యారు అవి మనకే అన్నాడంట. ఎవరో ఈ వాక్యాన్ని పిలిచిన వ్యక్తి. అంటే మీరు గమనించండి, ఇప్పుడు వాక్యానికి వచ్చిన వ్యక్తికి ఆ స్థానిక సేవకునికి చెంబులు మోయడానికి సిద్ధపడ్డ ఎవరు? వాక్యం నేర్చుకోవడానికి కొంచెం విశ్వాసం కాదండి, సేవకుడు తర్వాత సేవకుడు అవ్వాల్సిన వ్యక్తి. అంటే ఈ విషయాన్ని ఎందుకు ఆమె మాట్లాడారంటే చెంబు మోయడానికి ఒక ఆయన వచ్చాడండి, ఇప్పుడు కడగడానికి కూడా వస్తారని అడుగుతున్నాడు స్వామి గారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు కొంతమంది ఇలా ప్రభావితం చేస్తూ వీరు పరిచయం చేసుకుంటూ ఇది ప్రభు సేవని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాక్యాలు కూడా మనం వింటూ ఉంటాం. మన ఆత్మీయతలు దిగజారిపోవడానికి భిన్నమైన వాక్యాలు ప్రసంగాలు మనం వినకూడదు. ఆత్మీయతలు దిగజారిపోవడానికి కారణం ఇది ఎన్నో మాట ఇది అమ్మ, ఎన్నో మాట ఇది. 14వ మాట చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. భిన్నమైన బోధల కొరకు భిన్నమైన బోధలతో తిరగకూడదు మనం. 13వ మాట భిన్నమైన బోధలతో తిరగకూడదు. 14వ మాట చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం.
నీ క్రియలను, నీ కష్టమును, నీ సహవాసమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింప నేరవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులను చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధకులని నీవు కనిగొంటువనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయట లేదని నేను ఎరుగుదును. అయినను మొదలు నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పొకటి మోపి ఉన్నాను, మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి దీపస్తంభమును దాని చోటి నుండి తీసివేతును. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. అలవాటు ప్రకారమైన భక్తి మనం చేయకూడదండి. 14వది అలవాటు ప్రకారమైన భక్తి చేయకూడదు. మొదటి క్రియని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి క్రియను ఏం చేయాలంట? ఎవరితో చెప్తున్నారు ఈ మాట? ఎఫెసీలో ఉన్న సంఘముతో, అంటే క్రీస్తు సంఘముతో తెలియజేస్తున్న మాట. ఏంటి మాట అంటే, మొదటి క్రియలను జ్ఞాపకం చేసుకోనండి. మీ మొదటి ఆలోచనలు, మొదటి ఉద్దేశాలు, మొదటి కలిగిన తలంపులు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోనండి. మారు మనసు పొందితే సరి అంటున్నాడు. లేకపోతే ఏం చేస్తాడంట అంటాం కొన్ని సందర్భాలు, విన్నావా సరే లేకపోతే నా అంటాం. దానికి అర్థం ఏంటి? వింటే ఓకే, వినకపోతే కొడతాండ్రా అని అర్థం, అంతేనా? ఇప్పుడు దేవుడు అంటాడు వింటే సరి, లేకపోతే ఏం చేస్తాడంట? బయటోడితో అంటాం మనం, వింటే సరి లేకపోతే రా అంటాం. అన్నప్పుడు మనం అంటాం తిరిగి వినరా ఏంట్రా అంటాం. అలా దేవుడిని అనగలమా? ఇప్పుడు నేను వినరా అనగలమా? నేను విన్నయ్యా అనగలమా దేవుణ్ణి? వింటే సరే అంటున్నాడు, లేకపోతే ఆయన చేసే పని రాసి అక్కడ. ఇదిగో దీపస్తంభం అంటే ఏంటి చెప్పాలి? దీపస్తంభం అంటే ఏంటి? క్రియలు మారకపోతే ప్రాణాన్ని తీసేస్తాడు. ఆత్మీయత దిగజారిపోవడం పక్కన పెట్టండి, ప్రాణం పోద్ది. ఇప్పుడు క్రియలు మారాలి. మొదటి భక్తిని జ్ఞాపకం చేసుకో. ఏమండి, నామకార్థపు భక్తి చేయకండి. 14వదిగా నామకార్థపు భక్తి చేయడం వల్లనే ఆత్మీయ స్థితిలో దిగజారిపోతున్నాం. ఎన్ని విషయాలు చెప్పాను నేను? చాలామంది ఎత్తబడ్డారు బయటికి. ఎన్ని విషయాలు చెప్పాను? మొదటి విషయం ఏంటి? రాసుకుని వాళ్ళు చెప్పేస్తారు, కానీ మీరు ఇంటికి వెళ్ళక బాగా ధ్యానం చేయండి. 14 విషయాలు ఇంటికి వెళ్ళక బాగా చదువుకోండి. చదువుకోవడం వల్ల అవి హృదయంలో పదిలపరచబడతాయి. నేను మరలా మీ 14 విషయాలు అడగను. వీలైతే ఆల్రెడీ ప్రార్థన రోజున అడుగుతాను. 14 విషయాలు గుర్తెట్టుకోరండి. అందరూ కూడా సిద్ధపడరండి. ఆత్మీయతలో దిగజారిపోవడానికి మూల కారణాలు కొన్ని మాత్రమే చెప్పాను, ఇంకా 100 ఉన్నాయి. ఏం చెప్పాను? కనీసం ఒక 50 కూడా చెప్పలేదు, 14 చెప్పాను. 100 ఉన్నాయి. ఇంకా నేను రాసుకుని అన్నీ చెప్పుకెళ్తే ఈరోజు అంతా సరిపోద్ది. ఇంకా నేను ఇదే టాపిక్ మీద ఇంకో 4 గంటలు ప్రసంగం చేయగలను, ఇదే టాపిక్ మీద చేసుకుని పోతే. కనుక సమయాతీతమైంది కనుక ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం, అందరూ కూడా మోకరిద్దాం.